డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ గత 50 రోజుల నుంచి నిర్వహించినటువంటి కోటి సంతకాల కార్యక్రమం ఇవాళ ఒక పండగ వాతావరణంలో ఆయా నియోజకవర్గాల నుంచి అమలాపురంలో మన మాజీ మంత్రివర్యులు ఇంటి స్వరూప్ గారి ఇంటికి రావడం ఇది కోలాహలంగా ఉంది. ఇది ఒక పండగలాగా ఉంది. మొదటి నుంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఏదో ఒక రకమైనటువంటి ఉద్యోగంతో ఈ ప్రాంతానికి రావడానికి ప్రయత్నించారు. ఆ రకంగానే వచ్చారు. ముఖ్యంగా మా రాజోల్ నియోజకవర్గం 53,346 సంతకాల సేకరణ జరిగింది. ఈ సంతకాల సేకరణ సందర్భంగా మేము ఏంటి కార్యక్రమం ఏంటి అని ప్రజలు అడుగుతున్నప్పుడు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేశాడు. వాటిని ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం వీటిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది. దీన్ని మనం నిలుపుదల చేయాలి, దానికోసం సంతకాలు పెట్టిస్తున్నామంటే మరి కులాలు పార్టీలకి మతాలకి అతీతంగా వచ్చి స్వచ్ఛందంగా జనాలు సంతకాలు పెట్టినటువంటి ఆ సంతకాల యొక్క సంఖ్య రాజోల్ 53,346. ఇది ఒక చరిత్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా ప్రజలు ఇంకా వస్తూ ఉన్నారు. అయితే మాకు మా పార్టీ ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఈ రోజుతోటే వీటిని ముగించాలి కనుక ముగించడం జరిగింది. కానీ ప్రజల్లో మాత్రం ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత బాగా ఏర్పడింది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షుడి దగ్గర నుంచి మరి నియోజకవర్గ స్థాయి వరకు ఉన్నటువంటి వివిధ బాధ్యతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరం కాలంలో అనేక మంది యువతకి మనం కొన్ని పదవులు ఇవ్వడం, వాళ్ళు చాలా ఉత్సాహంగా పనిచేశారు. పనిచేయడమే కాకుండా ఒక త్యాగంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రొసెషన్లో వస్తే ఎంతో మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మరి ముఖ్యంగా మన స్వరూప్ గారు ఇక్కడ మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకుని వచ్చినటువంటి యాత్ర కన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చాలా ఆనందంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. పార్టీ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నింటినో మనం ఇంకా ఐక్యతతో ముందుకు చేసుకోగలిగితే తప్పకుండా మరలా రాబో రోజుల్లో ప్రజల ఆకాంక్ష ఈ సంతకాల సందర్భంగా ప్రజల యొక్క ఆలోచనలు మేము అడిగినప్పుడు ముఖ్యమంత్రిగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మరలా ఆయన సంక్షేమ రాజ్యాన్ని మనం చూడాలి, అభివృద్ధి అనే దాన్ని మేము కళ్ళారా చూడాలి, ఏ తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక ఆనందభరితమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆ రోజులు మరలా రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు అన్నటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షుల దగ్గర నుంచి నియోజకవర్గం స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు, రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు వచ్చి ఇంత విజయవంతం చేసేందుకు రాజోల్ నియోజకవర్గం వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఆ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దగ్గర సెలవు తీసుకుంటాం.